లాస్ట్ వీడియోలో డేటా సైన్స్ అంటే ఏందనేది చూసినాం. ఈ వీడియోలో డేటా సైన్స్ రియల్ లైఫ్లో ఎట్లా యూజ్ చేస్తామనేది చూద్దాం. మనం అన్నీ డిస్కస్ చేయలేం కాబట్టి ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం, అందరు అర్థం చేసుకునేటట్లు. చాలా బేసిక్. మన ఫోన్లో వచ్చే యాడ్స్, ఆ యాడ్స్ ఎట్లుంటాయంటే మనకు చాలా ఇష్టమైనవి, మనం చాలా సపోర్టివ్గా చూసేటే ఉంటాయి. ఎట్లా వస్తున్నాయంటే మనం కొట్టిన లైక్స్, మనం పెట్టిన కామెంట్స్ని బట్టి అది అనలైజ్ చేసి మనకి ఇస్తుంది. అట్లనే వెదర్ రిపోర్ట్, ఫ్యూచర్లోకి పోకుండానే ఫ్యూచర్లో వెదర్ ఎట్లుంటుందని ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం అంటే పాస్ట్లో ఉండే వెదర్ను, ఇప్పుడుండే వెదర్ను, దాంట్లో చెందిన మార్పుల ప్యాటర్న్స్ను గమనించి ఫ్యూచర్లో ఎట్లుంటుందేమో అని ప్రిడిక్షన్ చేస్తాం. అట్లనే రాజుల కాలం నుండి ఇప్పుడు వరకు ఉండే రోగాలను అనలైజ్ చేసి ఫ్యూచర్లో ఇట్లా రోగాలు వస్తాయి అని ప్రిడిక్ట్ చేసి దానికి యాంటీడోట్ను కనిపెట్టగలుగుతాం ముందే. సో ఇట్లా ఈవెన్కి ఏ డేటా కావాలో ఆ డేటా తీసుకొని వాడుతుంటారు. ఆ వాడిన డేటాతోనే ప్రిడిక్షన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఏమైనా అనలైజ్ చేయగలుగుతారు. సో రేపు ఏం చేద్దామంటే డేటా సైన్స్ అంటే ఏంది, డేటా అనలిటిక్స్ అంటే ఏంది, మిషన్ లెర్నింగ్ అంటే ఏంది, ఈ 3 దాంట్లోకి డిఫరెన్స్